హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయినీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగానే ఉన్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ ఏంటనేది ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. మా న్యూ ఇయర్ రోజు బ్లాగ్ షూట్ చేశానండి. అంటే 31st నైట్ నుంచి షూట్ చేశాను. అదే బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఆ రోజైతే మేము ఆగిరిపల్లిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ మీరు లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ డే రోజు మేము వెళ్ళాము, స్పెషల్ డే అని చెప్పాను. మీరు ఆ బ్లాగ్లో చూసే ఉంటారు. ఇది ఇష్కాన్ వాళ్ళదండి టెంపుల్ అయితే మాత్రం ఆర్కిటెక్చర్ అది సూపర్గా ఉంటుంది. పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి. లోకల్ పీపుల్స్ అయితే ఆగిరిపల్లిలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. సో టెంపుల్ విజిట్ చేసి వచ్చాము మార్నింగ్ అయితే. అంటే ఇది న్యూ ఇయర్ రోజు అన్నమాట. ఈ న్యూ ఇయర్కి నేనైతే ఒక కొత్త డెసిషన్ తీసుకున్నానండి నా లైఫ్ గురించి. సో మీలో కూడా మీరు న్యూ ఇయర్ రోజు ఏం కొత్త డెసిషన్ తీసుకున్నారు ఏంటి అనేది నాతో షేర్ చేయండి. నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్లో అనేది రివీల్ చేస్తాను. హ్యాపీ 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 న్యూ ఇయర్. మేమైతే మాత్రం న్యూ ఇయర్ నైట్ కేక్ అనేది కట్ చేసాం. బట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, మా 4 మెంబర్స్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం. తర్వాత మా స్ట్రీట్లో అందరం కలిసి ఒక పెద్ద కేక్ కట్ చేసామండి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే మా స్ట్రీట్లో అందరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ ఇయర్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటి 2025 అనుకున్నారు. నేను కొత్తగా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. ఆ బిజినెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశాను, ఈ డెసిషన్ మీకు ఈరోజు వీడియో. సీ యూ అనదర్ వీడియో. బాయ్ బాయ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.